హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నంలో ఒక చిన్న ఇంగ్లీష్ స్టోరీ ద్వారా నేర్చుకుందాం. సో ఫస్ట్ కనుక చూసుకుంటే 5 cows lived in a little forest అంటే ఒక చిన్న అడవిలో 5 ఆవులు నివసించేవి అని అర్థం. దే ఏట్ ఫ్రెష్ గ్రాస్ ఇన్ అ లార్జ్ గ్రీన్ మెడో అంటే ఆ ఆవులు ఒక పెద్ద పచ్చిక మైదానంలో తాజా గడ్డిని తిన్నాయి అని అర్థం అనమాట. దే ఏట్ ఫ్రెష్ గ్రాస్ అంటే తాజా గడ్డి, లార్జ్ గ్రీన్ మెడో అంటే పచ్చిక మైదానము అని అర్థం. దే వర్ కైండ్ ఫ్రెండ్స్ అంటే ఆ ఆవులన్నీ కూడా మంచి స్నేహితులు అని అర్థం. నెక్స్ట్, దే డిసైడెడ్ టు డూ ఎవ్రీథింగ్ టుగెదర్ అంటే ఆ ఆవులు ప్రతీది కూడా కలిసి చేయాలి అని నిర్ణయించుకున్నాయంట. సో కాబట్టి ద లయన్స్ కుడెంట్ అటాక్ సింహాలు ఆహారం కోసం వాటిపై దాడి చేయలేకపోయాయి. సో ద లయన్స్ కుడెంట్ అటాక్ దెమ్ ఫర్ ఫుడ్ కాబట్టి సింహాలు ఆహారం కోసం వాటిపై దాడి చేయలేకపోయాయి. అటాక్ అంటే దాడి అని అర్థం. నెక్స్ట్, ద 5 cows fought and each one started to eat grass in a different place అంటే ఒకరోజు 5 ఆవులు పోరాడాయి మరియు ఒక్కొక్కటి ఒక్కో ప్రదేశంలో గడ్డి తినడం ప్రారంభించాయి. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అన్నమాట. నెక్స్ట్, ద లయన్స్ డిసైడెడ్ టు సీజ్ ద ఆపర్చునిటీ అంటే ఆ అవకాశాన్ని, ఆపర్చునిటీ అంటే ఆ అవకాశాన్ని సీజ్ అంటే చేజిక్కించుకోవడం అన్నమాట. ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్న సింహాలు ఏం చేశాయి అంటే కిల్డ్ దెమ్ 1 by 1 అంటే వాటిని ఒక్కొక్కటిగా చంపివేశాయి అని మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న స్టోరీలో ఉన్న ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ అనేది ఇక్కడ కింద ఇవ్వడం అయితే జరిగింది. సో షాపింగ్కి సంబంధించి అండ్ కొన్ని ప్రోడక్ట్స్ మనం ఆన్లైన్లో కొంటూ ఉంటాం కదా, వాటిని డిస్కౌంట్ ప్రైజెస్తో సో ఇక్కడ ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఛానల్లో మీకు కనిపిస్తాయి. సో ఎవరైనా కూడా డిస్కౌంట్ ప్రైజెస్తో ఆఫర్స్తో మీరు బై చేయాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి ఫ్యాషన్ అండ్ బ్యూటీ కేర్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.